గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. సిద్దిపేట నుండి అరుంధతి గారు పంపించారు. శనేశ్వరుడికి ఉప్పు, నూనె, నువ్వులు ఎందుకు సమర్పిస్తారు తెలియచేయండి అంటున్నారు. ఆయన పేరు శనైశ్చరుడు. శనై అంటే నిదానముగా చెర్ర నడిచేవాడని అర్థం. శని మనకి పట్టాడనే విషయం తెలియకుండా పట్టుకుంటాడు ఆయన, అది విశేషం. ఎవరో ఒక ఆయన అతి ముఖ్యం అండి, కొద్దిగా 10 రూపాయలు ఇస్తారా అని ఏదో ఆయన స్థాయిలో మనం అడుగుతాడు. వాడు పరమ నీచుడు, దుర్మార్గుడు, తిరిగిడని మనకి తెలుసు. కానీ ఎందుకు ఆ సమయానికి వాడు వచ్చేసరికి ఇవ్వాలి అని అనిపిస్తుంది, ఇస్తాం. సొమ్ము ఇచ్చినందుకు కాదు, వాడు తిరిగి ఇవ్వనప్పుడు మనోవేదన మనకి ప్రారంభమవుతుంది. ఇది నిద్ర లేపి ఒక వ్యక్తిని వాడితో తన్నులు తిన్నాడని సామెత ఉందే, అలాగా వాడిని దగ్గర నుంచి స్వయంగా మనం రప్పించుకుని వాడికి ఇచ్చి వాడి నుంచి రాకపోగా మనోవ్యాధిని పొందడం, అది శని లక్షణం, శని పట్టించే లక్షణం. శనై చరహ, నిదానంగా అడుగులేసుకుంటూ వస్తాడు ఆయన. అటువంటి మహానుభావుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం నవధాన్యాల్లో నువ్వుల్ని కానీ ఇచ్చినట్టయితే శనైశ్వరుడికి ఆనందం కలుగుతుంది. ఏమని, నన్ను చూసి వీడు భయపడ్డాడు కాబట్టి వీడిని ఎక్కువ బాధ పెట్టద్దు అనుకుంటాడు. అదే శనైశ్వరుడికి తిలల నుండి తీయబడిన తైలం అంటే ఏ కొబ్బరి నూనె మరో నూనె కాదు, తిలలు, నువ్వుల నుంచి వచ్చిన నువ్వుల్లోని మాత్రమే తైలం. తిలేభ్య ఇదం. ఆ నువ్వులతో అభిషేకాన్ని కానీ చేసినట్టయితే శమగ్నిమగ్ని ప్రత్యేకంగా ఓ మంత్రం ఉంది. ఆ మంత్రంతో కానీ అభిషేకాన్ని 19 మార్లు చేసినట్టయితే వీడు ఏదో నన్ను ప్రాధేయపడుతున్నాడు కాబట్టి పట్టకుండా విడిచేద్దాం అని అనుకుంటాడు. కాబట్టి నువ్వులు, దాంతోపాటు నూనె, ఈ రెంటిని శనైశ్వరుడికి సమర్పించడం చాలా అవసరం. చిత్రం ఏంటంటే ఆవేళ ఆ మహానుభావుడికి నూనెనే నైవేద్యం చేస్తారు, నువ్వులతోనే అర్చన చేస్తారు. ఆ రెండు చెయ్యాలి. ఉప్పు అనేటటువంటిది దృష్టి దోషం కలగకుండా ఉండేందుకు ఇచ్చేది తప్ప ఉప్పుకి శనికి సంబంధం ఏం లేదు. కాబట్టి ఎక్కడైనా సరే శనైశ్వరుడికి నీలిరంగు వస్త్రాన్ని ఇవ్వాలి. శని రంగు నలుపు అని అనుకుంటారు, కాదు, శని నీలి రంగులో ఉంటాడు. నీలి అంటే ఆకాశపు రంగు. దాంతోపాటు శనైశ్వరుడి వాహనం కాకి అనుకుంటారు, కాకి కాదు, గద్ద. కాబట్టి గద్ద బొమ్మని బహుమతిగా ఇవ్వచ్చు, నీలిరంగు వస్త్రాన్ని ఇవ్వచ్చు, నువ్వులతో అర్చన చేయవచ్చు, నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయొచ్చు. శనివారం నాడు చేయడం విశేషం. త్రయోదశి తిథి శనైశ్వరుడికి ఇష్టం కాబట్టి ఆ రోజున చెయ్యొచ్చు. వీటన్నిటితో పాటు మహానుభావుడికి 19 మార్లు అర్చన కానీ 19 మార్లు అభిషేకాన్ని కానీ చేస్తే శని సంఖ్య 19 కాబట్టి చాలా ఆనందాన్ని అనుభవించిన ఆయన మనకొచ్చే శని దోషాన్ని తొలగించడు, కానీ తాను పట్టుకున్నప్పటికీ కూడా బాధ కలగకుండా ఉండేలా రక్షిస్తాడు. దానికి ఒక పోలిక కూడా చెప్పింది శాస్త్రం. పిల్లిని తల్లి పిల్లి పట్టుకుంటుంది, మెడ వెనుకుండే చిన్న ఆ చర్మాన్ని పుచ్చుకుని. ఆ చర్మాన్ని పళ్ళతోటే పట్టుకుంటుంది, కానీ దానికి ఏం కష్టం కలగకుండా. అలా శనైశ్వరుడు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలా చేస్తాడని. శని కూడా ఈశ్వరుని యొక్క అంశ కలిగిన వాడే కాబట్టి శనీశ్వరుడు అంటారు. సరైనటువంటి శాస్త్రం మాత్రం శనైశ్వర, నిదానంగా జీవితంలోకి ప్రవేశించేవాడు అని అర్థం.